హాయ్ ఫ్రెండ్స్, నా ఏదైతే ఇప్పుడు ఈరోజు మేమైతే నైట్ టైం ఒక ఫామ్ హౌస్లో క్యాంపింగ్ వేసాం. అండ్ క్యాంపు టెంట్స్ వేసాం, దాంతోపాటు క్యాంప్ ఫైరు. అదేవిధంగా మనకు ఇక్కడ ఎవరైతే వెలుగు లైటింగ్ కావచ్చు, సో ఈ అరేంజ్మెంట్ అంతా మనం చేయడం జరిగింది. ఆ పైన డెకరేషన్ మాత్రం వేరే వాళ్ళు చేశారు. బట్ అయితే క్యాంపింగ్ టెంట్స్ కావచ్చు, సో క్యాంపింగ్ టెంట్స్ పైన లైట్ కావచ్చు, సో ఇవన్నీ కూడా మనమే అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే ఇక్కడ మీకు చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మనవే. అండ్ దాంతోపాటు అయితే ఈ టెంట్స్ వచ్చేసి ప్రైజెస్ 350 రూపీస్ 3%, 450 రూపీస్ 4%, 250 రూపీస్ 2% టెంట్స్ ఉంటాయి. సో ఎవరైతే మీ ఫామ్ హౌస్లలో కూడా ఇలా అరేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేయొచ్చు. సో దీనికి మేమే వచ్చి చేస్తాం. ఒకవేళ మీరు మమ్మల్ని అరేంజ్ చేయమంటే పర్ పర్సన్ వచ్చేసి చాలా టైం పడుతుంది. ఇక్కడ ఉన్న 15 టెంట్స్ని మేము అరేంజ్ చేయడానికి ఆల్మోస్ట్ 3 hours పట్టింది. అండ్ అదేవిధంగా తీయడానికి 3 to 4 hours 4.5 hours, ఆల్మోస్ట్ దీని వర్కే 8 hours ఉంటుంది. సో అందుకోసం ఒకవేళ మీరు కావాలనుకుంటే పర్ పర్సన్ 2500 లేబర్ ఛార్జ్ ఉంటుంది మీ దగ్గరికి వచ్చి అరేంజ్ చేయాలంటే. అండ్ ఏదైతే మీరు ఏ డిస్టిక్లో అయితే ఉన్నారో ఆ డిస్టిక్లో కూడా మేము అరేంజ్ చేస్తాం. ఇది కామారెడ్డి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏ డిస్టిక్ అయినా పర్లేదు. బట్ దానికి మాత్రం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పే చేయాలి. మీ ఏరియాకి వచ్చి ఈ టెంట్స్ అన్నీ అరేంజ్ చేసి మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అయితే మీకు చిన్న మ్యూజిక్ సిస్టమ్ కూడా మేమే అరేంజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా నేను కూడా అయితే ఈరోజు ఈ ఫామ్ హౌస్ ఏదైతుందో షాద్నగర్ దగ్గర ఉంటుంది, అంటే బెంగళూరు హైవేలో షాద్నగర్ దగ్గర ముచ్చర్ల అనే ఫామ్ దగ్గర విలేజ్లో ఈ ఫామ్ హౌస్లో మేము చేయడం జరిగింది. సో మీరు కూడా ఏదైతే ఇక్కడ ఇలాంటి ఫామ్ హౌసెస్ మీకు ఉంటే మీకు కూడా ఇలా అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ చైర్స్ ఇవన్నీ బయట వాళ్ళు ఎవరైతే అరేంజ్ తెచ్చుకుంటారో బయట వాళ్ళ దగ్గర. బట్ లైటింగ్ అండ్ ఏదైతే మీకు క్యాంపింగ్ కావచ్చు, ఫైర్ క్యాంప్ వుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము అరేంజ్ చేస్తాం. అండ్ ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ఒక అబ్బాయి, సో ఆ అబ్బాయి నైట్ మొత్తం ఫైర్ క్యాంప్ అనేది మీకు చూసుకుంటారు. మీకు 24 hours ఫైర్ క్యాంప్ కావాలంటే ఆల్మోస్ట్ ఒక 5 tons వరకు వుడ్ అనేది అవసరం అవుతుంది. 5 tons. ఒకవేళ ఇంతమందికి చలిగంట కావాలంటే, సో ఇక్కడ చలిమంట చూడండి ఎట్లుందో, సో ఈ రేంజ్లో కావాలంటే 5 టన్నులు పడుతుంది. సో ఇక్కడ కొంతమంది క్యాటరింగ్ బాయ్స్ ఉన్నారు, సో క్యాటరింగ్ కూడా అరేంజ్ చేసాం. సో ఇక నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తిన్నావా లేదా అని అడుగుతున్నారు. తినలేదన్నా, ఇంకా తినాలి అని నేను చెప్తున్నాను. సో ఇంకా వీళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు అని మాట్లాడుతున్నాను. మా ఫ్రెండ్స్ దగ్గర కూడా మరి మీరందరూ తిన్నారా లేదా అని అడుగుతున్నారు. సో మేము కూడా తింటామని చెప్పాను. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ నైట్ టైం 10:30 అవుతుంది. సో తినండి అని చెప్పారు. సో తింటామని చెప్పాము. అండ్ వీరు కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, ఏ ప్లేస్ నుంచి వచ్చారు అనేది అడిగాం. అండ్ ఇది చలి చాలా ఉంది, కూల్డ్ ఉంది. సో డిసెంబర్ మంత్ కదా, చాలా కూల్డ్ ఉన్నది. సో అందుకోసం ఇక్కడ చాలామంది క్యాంప్ ఫైర్కి ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఈ క్యాంపింగ్ అరేంజ్ చేసిన సార్ ఎవరుతున్నా దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 27,000 పడింది. సో ఈ టెంట్స్ అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా. సో టెంట్ లోపల అయితే బెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్యాంపింగ్ ఏదైతుందో వుడ్ మేమే తీసుకొని రావడం జరుగుతుంది. ఫైర్ కూడా మేమే పెట్టడం జరుగుతుంది. సో ఎలా ఉంది? సో క్యాంప్ ఫైర్ బాగుంది కదా. అండ్ క్యాటరింగ్ వాళ్ళకు కూడా మేమే పిలిపించాం. బట్ వాళ్ళు మేము కాదు, మా తరపు నుంచి వచ్చారు. మేము రెఫరెన్స్ ఇస్తే వాళ్ళు వచ్చారు. సో అది కూడా వీళ్ళే చూసుకున్నారు. అండ్ ఇక్కడైతే ఇక మైక్ కూడా ఇవన్నీ కూడా మేమే అరేంజ్ చేసాం. అండ్ ఈ 27,000 లోపలనే ఈ క్యాంపింగ్ టెంట్ కావచ్చు, ఆ మైక్ సిస్టమ్ కావచ్చు వచ్చేసింది. ఇక్కడ సైడ్ అయితే గోడకు లైట్ ఉంది కదా, అది మేము అరేంజ్ చేయలేదు, అది వేరే వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. ఈ ఫుడ్ కూడా క్యాటరింగ్ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు, అంతా వాళ్ళదే. బట్ అయితే తెలిసిన వాళ్ళని మేము చెప్పాము. సో వీళ్ళకి కూడా చాలా బాగా సర్వీస్ ఇచ్చారు అంట సార్ వాళ్ళు చెప్పారు. అండ్ ఓన్లీ నైట్ డ్రింక్ అండ్ చికెన్, మటన్, ఫిష్ ఇవి మాత్రమే ఉన్నాయి, ఎక్కువ రైస్ అయితే లేదు. అండ్ ఈరోజు నైట్ మొత్తం వీళ్ళు తినడం తాగడం ఇదే జరుగుతుంది. సో ఈ విధంగా మీ ప్లేస్లో కావాలంటే కాల్ చేయండి.